హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. బూందీ లడ్డు. మనం సంక్రాంతికి ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటాము. అందులో ఇదొకటి చాలా ప్రత్యేకంగా అందరూ ఇష్టంగా తింటారు. సో దానికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మంచిగా రావాలంటే లడ్డూలు ఎలా చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా వివరంగా చెప్తాను, చూసేయండి. సో ముందుగా 5 గ్లాసెస్ చూపించాను కదా, గ్లాసు సేమ్ అదే గ్లాస్తో 5 గ్లాసెస్ పిండి తీసుకున్నాను అనమాట. ఈ పిండి మనం శనగపప్పు తీసుకొని ఎండబెట్టి మంచిగా గిన్నెలో పట్టించుకొని తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీలవకపోతే పిండి అయినా వాడుకోవచ్చు. దీంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా వాటర్ కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి కలుపుకునే కన్నా ముందు జల్లించుకొని తీసుకుంటే ఉండలు లేకుండా చాలా ఈజీగా త్వరగా కలుపుకోవచ్చు అన్నమాట. సో ఇదొక టిప్పు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జల్లించుకొని తీసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మనకి మరీ జారుగా ఉండకూడదు, మరీ టైట్గా కూడా ఉండకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు అన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా జారుగా ఉండాలి. ఇప్పుడు మీరు చిల్లులున్న బౌల్ కానీ ఇలా స్పూన్ కానీ జల్లెడ కానీ ఏదైనా తీసుకొని మంచిగా దాంట్లోకి పిండి వేసుకొని ఇలా కొంచెం చేత్తో కానీ లేకపోతే దాన్నే అలా అనేస్తే సరిపోతుంది. మంచిగా బొంది కింద పడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈజీగా అయిపోతుంది. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కాల్చకూడదు, అలాగని మరీ వేసిన వెంటనే కొంచెం అవగానే తీసినా కూడా త్వరగా పాడైపోతాయి లడ్డూలు. సో చూసుకొని కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ముందు స్పూన్లో చేశాను, తర్వాత జల్లెడలో చేశాను. మీకు ఏది వీలైతే అంటే దేంట్లో బాగా వస్తుంది అనిపిస్తే దాంట్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇందాక చూపించిన స్పూన్లో అయితే కొంచెం పెద్దగా వచ్చింది బూందీ అనేది, అందుకని ఇలా జల్లెడ తీసుకున్నాను. జల్లెడలో అయితే మంచిగా చిన్నగా వస్తున్నాయి. మనకి హోల్స్ని బట్టి, హోల్స్ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా దాన్ని బట్టి వస్తుంది కదా. సో ఇంకా మనం చిన్నగా ఉన్నా కూడా పెద్దగా వస్తుంది బూందీ అని అనుకుంటే కనుక ఒకవేళ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం సన్నగా వస్తుందన్నమాట. ఒకవేళ పిండి జారుగా అయినా కూడా పొడుగ్గా పడుతుంది. సో చూసుకొని ఎలా ఉందో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందే వాటర్ ఎక్కువ వేయకుండా ఒకసారి వేసుకుంటూ మళ్ళీ ఒకవేళ వాటర్ అవసరమా అనిపిస్తే కొన్ని యాడ్ చేసుకుంటూ వేసుకోండి, మంచిగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బూందీ ఒక వాయి వేసిన వెంటనే మంచిగా జల్లెడను వెనకాల సైడు పైన సైడు మొత్తం క్లీన్ చేసుకోవాలి, లేకపోతే రౌండ్గా రాదు. ప్రతిసారి చేసుకుంటూ ఉంటేనే మంచిగా నీట్గా వస్తుంది. సో తర్వాత మనం పాకం రెడీ చేసుకోవడానికి షుగర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. పిండి 5 కప్స్ అని చెప్పాను కదా, సేమ్ పిండి ఎంత తీసుకుంటున్నామో అంత షుగర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం 1/2 గ్లాస్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే మాకైతే ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో అంత షుగర్ తీసుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ అంతే, 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి పైన పెట్టేసుకొని ఇంకా మంచిగా కుక్ అవ్వనివ్వాలి, పాకం రానివ్వాలన్నమాట. బాగా కలుపుకుంటూ ఉండాలి. అలా పెట్టేసి వదిలేయకూడదు అన్నమాట, మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, షుగర్ బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి, లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోయి షుగర్ లాగా అవుతుందన్నమాట ఎక్కువ పాకం వచ్చినా కూడా. సో జాగ్రత్తగా ఒక 1 మినిట్కి ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఇప్పుడే చెక్ చేసాం కదా అని వదిలేయకూడదు, మళ్ళీ షుగర్ లాగా తయారైపోతుంది వెంటనే.
సో అది పాకం వచ్చేలోపు ఇంకొక పక్కన నేను నేతిలో ఇవి వేయించేసుకున్నాను అన్నమాట. జీడిపప్పు, కిస్మిస్, బాదం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకొని వేయించుకొని ఆ నెయ్యితో సహా అందులో కలుపుకున్నాను అన్నమాట. ఇంకా మళ్ళీ నెయ్యి కలపక్కర్లేదు, ఎందుకంటే మనకు అందులో ఉండే నూనెనే సరిపోతుంది. కావాలనుకుంటే నేతిలో బూందీ చేసుకోవచ్చు, అదొకటే. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఇలా చెక్ చేస్తూనే ఉండాలి. కొంచెం లేట్ అయిపోయినా కూడా మళ్ళీ షుగర్ లాగా అయిపోతుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అక్కడే ఉండాలి ఇలా మరుగుతున్నప్పుడు. ఇంకా చూస్తున్నారు కదా, మంచిగా ఇలా రౌండ్గా బాల్ లాగా అయితే సరిపోతుంది. ఇలా చేత్తో చెక్ చేసుకున్నా కూడా మనకి ఏర్పడిపోతుంది అన్నమాట. తీగ పాకంలాగా కాకుండా కొంచెం గట్టిగా వస్తుంది పాకం, కొంచెం ముదురుగా రావాలన్నమాట. సో అలా వచ్చిన తర్వాత దింపేసుకొని బూందీ మొత్తం దాంట్లో కలిపేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కింద దింపుకొని చేస్తున్నాను అన్నమాట. తక్కువ క్వాంటిటీ అయితే అక్కడే కలిపేసుకోవచ్చు స్టవ్ పైనే పెట్టుకొని. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లడ్డు చేసేసుకోవడమే అన్నమాట. వెంటనే చేసేసుకోవాలి. ఇంకా అంటే కొంచెం చల్లారితే పర్వాలేదు, కానీ కొంచెం గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుంటూ చేసేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అయిపోయేలోపు గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. అది మొత్తం చల్లగా అయిపోతే లడ్డు చుట్టడానికి రాదు, మరియు అది షుగర్ కూడా గట్టిగా అయిపోతుంది. ఇక్కడ పాకం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎక్కువగా వచ్చినా కూడా మనకు లడ్డూలు అనేవి గట్టిగా వస్తాయి. సో ఎక్కువ ముదురు పాకం రాకూడదు, అలాగని మరీ లేత పాకం కూడా రాకూడదు. లేత పాకం వస్తే లడ్డు చుట్టడానికి రాదనమాట. సో చూసుకొని జాగ్రత్తగా, మనకి చూపించాను కదా రౌండ్గా ఇలా చేత్తో అనగా అవ్వాలి రౌండ్ అనేది పాకంది. మనం అందులో వేసిన వెంటనే ఇలా తీసిన వెంటనే గట్టిగా ముద్దలాగా అయిపోతే అది మరీ ముదురు పాకం అయిపోతుంది అన్నమాట. సో అది చూసుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇన్ని రోజులు నా ఛానల్లో ఈ వీడియో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు పర్ఫెక్ట్గా రాకుండా పెట్టకపోవడమే బెటర్ అని. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నాను. మనం ట్రై చేస్తేనే అది వస్తుంది, ముందుగానే భయపడితే అది రానే రాదు. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.